క్షత్రియుడే కత్తి పట్టాలన్న కాలం, అగ్రకులాల పెత్తనం కొనసాగుతున్న కాలం, భూస్వాములు జాగీర్దారులు పెత్తనాలు చెలాయిస్తున్న కాలం. తెలంగాణ గడ్డపై గౌడ కులంలో పుట్టి స్వతహాగా తన మిత్రులతో కలిసి గోరిల్లా సైన్యాన్ని తయారు చేసి తెలంగాణ పాలిత ప్రాంతాలను కైవసం చేసుకొని అనేక కోటలను స్థావరాలను ఆక్రమించుకుంటూ మొఘలాయిలకు నిజాం సర్కారు పాలకులకు ముచ్చెమటలు పట్టించి ప్రాణభయంతో పరుగులు పెట్టించిన మన గౌడ్ సాబే, మన సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ఆగస్టు 18, 1650లో తల్లి సర్వమ్మ తండ్రి ధర్మన్నలకు కిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుంచే సమాజంలో జరిగే అరాచకాలను తన మిత్రులైనటువంటి చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరమాన్లు, దూదేకుల షేర్ మహమ్మద్, కొత్విల్ మీర్ సాహెబ్లతో కలిసి ఎప్పటికప్పుడు చర్చించేవాడు. తల్లి కులవృత్తిని చేయమని ఆదేశించిన దానిని విడనాడి స్నేహితులతో కలిసి భూస్వాముల ఖజానాలను కొల్లగొడుతూ ధనాన్ని పేదవారికి పంచుతూ వారి మధ్య బానిసలుగా బ్రతుకుతున్న వాళ్లకు విముక్తి కలిగిస్తూ తన సైన్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ చివరికి 12 సైన్యాన్ని సమకూర్చుకొని కిలాషాపూర్లో కోటను నిర్మించి ఆ కోటను కేంద్రంగా చేసుకొని పరిపాలన కొనసాగించడం మొదలుపెట్టాడు. భువనగిరి కోట, ఓరుగల్లు కోట, గోల్కొండ కోటలను పై దండెత్తి విజయడంగా మోగించాడు. సైదాపూర్, తాటికొండ, సర్వాయిపేటల్లో కోటలను నిర్మించి కరీంనగర్, వేములవాడ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. చివరకు ఆ ప్రాంతంలోని అగ్రకులాల వాళ్ళు పెత్తందారుల కుట్రలతో ఇతనిని అప్పటి మొఘలాయి భారతదేశ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ తనయుడు బహదూర్ షాకు ఇతనిని బందిపోటుగా చిత్రీకరించడం వలన ఇతన్ని బంధించడానికి అప్పటి చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా రుస్తుం ఖాన్ అని ఒక సైన్యాధిపతిని పంపించాడు. రుస్తుం ఖాన్ లక్షల కొలది సైన్యాన్ని వెంటబెట్టుకొని ఇతడిపై దాడికి వచ్చినా కూడా వెనుకంజ వేయకుండా వెన్ను చూపని వీరుడిలాగా వాళ్ళవి వేల కొలది సైనికులను నేల కొలిగింపచేసి తన స్నేహితుల ఆజ్ఞ మేరకు అతడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇది తెలిసిన రుస్తుం ఖాన్ సంధి పేరుతో కుట్రపూరితంగా ఇతన్ని పిలిపించి బందీగా చేయడం జరిగింది. అలా మన సర్దార్ సర్వాయి పాపన్న నేల కొరగడం జరిగింది. జై హో పాపన్న, జై గౌడన్న, జై హో.